నరేంద్ర మోడీ భయపడ్డాడు. మోడీని అమెరికా బ్లాక్మెయిల్ చేస్తుంది. మోడీ ఏదో పెద్ద తప్పు చేశాడు. ఆ విషయాలన్నీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాయి. అందుకే ఎన్నో రోజుల నుంచి మూలన పడి ఉన్న ట్రేడ్ డీల్ని సడన్గా ఇప్పుడు మోడీ ఒప్పుకున్నాడు. ఈ డీల్ ద్వారా భారతదేశానికి, మన రైతులకు చాలా నష్టం రాబోతుంది. అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలోకి వస్తాయి. దాంతో మన రైతులు విపరీతంగా నష్టపోతారు. మన రైతులు అమెరికన్ రైతులతో పోటీ పడలేరు. మోడీ దేశాన్ని అమ్మేశాడు. మన రైతుల రక్తాన్ని, కష్టాన్ని అమ్మేశాడు. మోడీ కాంప్రమైజ్ అయ్యాడు. నరేందర్ సరెండర్ అయ్యాడు. ఇవి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న మాటలు. ఇతనే కాదు, చాలామంది అపోజిషన్ పార్టీ లీడర్లు కూడా వాళ్ళకు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది అపోజిషన్ లీడర్లు చెప్తున్నారు, మోడీ అమెరికా చేతిలో ఒక పప్పెట్ లాగా మారిపోయాడు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ట్వీట్ని చూడండి. ఇందులో అమెరికా చెప్తుంది, మోడీ నువ్వు రష్యా నుంచి వచ్చే చీప్ ఆయిల్ని కొనొద్దు. అప్పుడు మోడీ గారు చెప్తారు, ఓకే సార్. అమెరికా చెప్తుంది, ఎక్స్పెన్సివ్ అమెరికన్ ఆయిల్ని కొనాలి. అప్పుడు మోడీ గారు చెప్తారు, ఓకే సార్, మేము నీ పైన 18% టారిఫ్ వేస్తాము. దానికి మోడీ గారు చెప్తారు, ఓకే సార్, అండ్ మీరు మా పైన 0% టారిఫ్ వేయాలి. దానికి కూడా మోడీ గారు చెప్తారంట, ఎస్ సార్ అని. మరి ఇవన్నీ నిజాలా, లేదా వీళ్ళు చేసే ప్రాపగాండానా? అసలు ట్రేడ్ డీల్ వల్ల దేశానికి లాభమా, నష్టమా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇక్కడ అపోజిషన్ పార్టీలకు అగెన్స్ట్ కాదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, ప్రాపగండకి అగెన్స్ట్, ప్రజల్ని కావాలని పిచ్చోలు చేసే పనులకు అగెన్స్ట్. నేను మీకు ఆల్రెడీ ఈ ట్రేడ్ డీల్ ఎలా జరిగింది, దాని పూర్తి హిస్టరీని ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే నిన్న ఈ ట్రేడ్ డీల్ గురించిన పూర్తి డీటెయిల్స్ని అటు అమెరికా, ఇటు ఇండియా బయట పెట్టాయి. అందులో అన్ని విషయాలు క్లియర్గా ఉన్నాయి. వాటినే తెలుసుకుందాం. నెంబర్ 1, ఇకపై అమెరికా మన పైన 50% టారిఫ్ కాదు, కేవలం 18% మాత్రమే వేస్తుంది. ఇది భారత్ సాధించిన అతిపెద్ద సక్సెస్. ఎందుకంటే మీరు మన చుట్టూ చూడండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, ఇతర అన్ని దేశాల కంటే మనపైనే టారిఫ్ తక్కువగా ఉంది. అంటే ఇకపై మనం అమెరికాతో ఎక్కువగా ట్రేడ్ చేయొచ్చు, వాళ్ళ నుంచి ఎక్కువగా డబ్బును సంపాదించవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం అమెరికాను డిక్టేట్ చేయలేము. అమెరికా చెప్పినట్టు ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి. ఈవెన్ రష్యా, చైనాలు అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడలేని పరిస్థితి. అలాంటప్పుడు అమెరికా మనం వాళ్ళపైన పెట్టిన ప్రెజర్కి 18% వరకు టారిఫ్ని తగ్గించింది. అంటే ఇది మన సక్సెస్. దాన్ని ఫెయిల్యూర్ లాగా మీరు ఎలా చూస్తారు? ఇక నెక్స్ట్, పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్గా తన ట్వీట్లో చెప్పారు, ఈ ట్రేడ్ డీల్ ద్వారా మన ఇండియాకు $30 ట్రిలియన్ ఎకానమీ యాక్సెస్ లభిస్తుంది అని. అంటే మనం అమెరికన్ ఎకానమీని యాక్సెస్ చేస్తున్నాము. దీనికోసం ప్రపంచ దేశాలు కలలు కంటాయి. అమెరికాకు ఎక్కువగా వస్తువులు అమ్మాలి అని చూస్తాయి. ఆ అవకాశం మనకు లభించినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేయకుండా అందులో కూడా మిస్టేక్లు వెతకడం ఏంటో వీళ్ళకి తెలియాలి. ఫిబ్రవరి 8 రాత్రి 12 గంటల నుంచి భారత్ పైన టారిఫ్ 50 నుంచి 18%కి అఫీషియల్గా తగ్గించేశారు. ఇక అపోజిషన్ పార్టీలు చెప్పే ఇంకో పెద్ద అబద్ధం ఏమిటంటే, మోడీ దేశాన్ని అమ్మేశాడు, రైతుల రక్తాన్ని, కష్టాన్ని అమ్మేశాడు అని. కానీ ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే అమెరికాకు చెందిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొత్తగా ఏవి కూడా మన ఇండియాలో ఎంటర్ కావట్లేదు. మన ప్రభుత్వం ఎంటర్ కానివ్వదు. అసలు ఎన్ని రోజులు ఈ ట్రేడ్ డీల్ మూలన పడిందే మనము మన అగ్రికల్చర్ సెక్టార్ యాక్సెస్ని అమెరికాకు ఇవ్వము అని పట్టుబట్టి కూర్చున్నందుకు. ఇప్పుడు దానికి ఒప్పుకొని అమెరికన్ గవర్నమెంటే మనతో ట్రేడ్ డీల్ చేసుకుంది. ఈ డీల్ ద్వారా అమెరికా నుంచి మన ఇండియాకు వచ్చే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, డ్రైడ్ డిస్టిల్డ్ గ్రెయిన్. ఇది ఆవులకు, మేకలకు, ఈవెన్ చేపలకు ఆహారంగా వేసేది, మనుషులు తినేది కాదు. దీన్ని మన ఇండియాలో కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయరు, కాబట్టి దీంతో మన రైతులకు పెద్దగా నష్టం లేదు. ఆ తర్వాత రెడ్ సోర్గం, పశువులు తినే ఎర్ర జొన్నలు. అమెరికా ఇండియాకు పంపించబోతుంది, జంతువులు తినడానికి, మనుషులకు కాదు. ఆ తర్వాత ట్రీ నట్స్, బాదం, వాల్నట్స్ ఇలాంటివి. వీటిని మన ఇండియా ఆల్రెడీ వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అమెరికాకు అవకాశం ఇచ్చింది. దీనివల్ల మన దేశంలోని రైతులకు పెద్దగా నష్టమేమీ లేదు. తర్వాత సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్ మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్పేది ఏమిటంటే, మన ఇండియాలో రైతులు ఏదైతే పండిస్తారో, అది పంటలైనా, కూరగాయలైనా, పండ్లైనా,
వాటికి పోటీగా మనం అమెరికా నుంచి ఏది కూడా ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. ఈ ట్రేడ్ డీల్ వల్ల దేశ రైతులకు పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఇండియా అగ్రికల్చర్ మార్కెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అపోజిషన్ పార్టీలు చెప్పే ఇంకో విషయం ఏమిటంటే అమెరికా మన పైన 18% టారిఫ్ వేస్తుంది, మనం మాత్రం అమెరికా పైన 0% టారిఫ్ వేస్తున్నాము. అలా ఎందుకు, మనం ఎందుకు లొంగిపోయాము అని. మంచి క్వశ్చన్. కానీ అమెరికాకు అగెన్స్ట్గా నిలబడే ధైర్యం ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉందా? పోనీ ఇప్పుడు మాట్లాడుతున్న ఈ అపోజిషన్ పార్టీలు పవర్లోకి వస్తే అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడతాయా? ఆల్రెడీ మనం అమెరికాకు అగెన్స్ట్గా నిలబడి 50% టారిఫ్ని ఎదుర్కొన్నాము. ఇప్పుడు అమెరికాయే దిగి వచ్చి మేము టారిఫ్ని 18%కి తగ్గిస్తున్నాము, మీరు కూడా తగ్గించమని అడిగినప్పుడు మనం తగ్గించడంలో తప్పేముంది? అండ్ ఇంకోటి, మనం టారిఫ్ తగ్గించడం వల్ల మన దేశంలోని ఏ సెక్టార్లో కూడా భారీగా ఇబ్బంది పడే అవకాశం లేదు. దీంతో అమెరికాతో మన రిలేషన్స్ బెటర్ అవుతున్నాయి. అమెరికాతో బిజినెస్ చేస్తే మనకు దాదాపు 50 నుంచి 60 బిలియన్ డాలర్ల ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీల మాట ప్రకారం మనం అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడి ఈ 50-60 బిలియన్ డాలర్ల లాస్ని భరించాల్సి వస్తుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అలా చేసిందనుకోండి, వీళ్ళు రివర్స్లో మళ్ళీ ఏడుపు మొదలు పెడతారు. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఈ మిస్టేక్ చేసింది, మనకు అమెరికా ద్వారా మంచి బిజినెస్ జరిగేది, 50-60 బిలియన్ డాలర్లు ఇప్పుడు లాస్ వస్తుంది అంటూ ఇంకో డ్రామాను స్టార్ట్ చేస్తారు. అంటే ఈ అపోజిషన్ పార్టీలకు ఒక వ్యాలిడ్ పాయింట్ అనేది లేదు. ఇది నిజంగా చాలా బాధాకరం. వీళ్ళు మాట్లాడాల్సిన అసలైన మాటలు మాట్లాడట్లేదు, అడగాల్సిన రైట్ క్వశ్చన్స్ని అడగట్లేదు. ఇలాంటి చిల్లర ఆర్గ్యుమెంట్లు చేసి వీళ్ళ పరువును వీళ్ళే తీసుకుంటున్నారు. అమెరికా చైనా పైన టారిఫ్ వేస్తుంది, రష్యాను కంప్లీట్గా శాంక్షన్తో బ్లాక్ చేసింది. అమెరికా తమ బూటు నాకే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ పైన 19-20% టారిఫ్ వేసింది. అదే అమెరికాకు అగెన్స్ట్గా నిలబడ్డ మన పైన 18% మాత్రమే వేసింది. ఇది మన సక్సెస్, అందులో డౌటే లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ ట్రంప్ మోడీ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనుకుంటే వాళ్ళు ఇంతగా టారిఫ్ని తగ్గించాల్సిన అవసరం ఏముంది? రాహుల్ గాంధీ చెప్తాడు మోడీకి సంబంధించిన వీడియోలు ఇంకా చాలా సీక్రెట్లు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాయి, అందుకే ట్రంప్ మోడీతో ఆడుకుంటున్నాడు అని. మరి అదే నిజమైతే ట్రంప్ ఎంత ట్రై చేసినా మన అగ్రికల్చర్ మార్కెట్ని ఎందుకు యాక్సెస్ చేయలేకపోతున్నాడు? ఇప్పటికీ మన అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ని మనం అమెరికాకు ఇవ్వలేదు. ట్రంప్ వాళ్ళ బూటు నాకే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే మనకు తక్కువగా టారిఫ్ ఎందుకు ఇచ్చినట్టు? దీన్ని కరెక్ట్గా గమనిస్తే మనమే ట్రంప్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇంతకీ ఈ అపోజిషన్ పార్టీలు జనాల్ని ఈ విధంగా మిస్లీడింగ్ ఎందుకు చేస్తున్నాయి? అసలు వీళ్ళ ఎజెండా ఏంటి? ఇంకోటి, ఈ కాంగ్రెస్ ట్వీట్ని మీరు ఇందాక చూశారు. ఇందులో రష్యన్ ఆయిల్ గురించి వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఈ ట్వీట్లో అమెరికన్ ఫ్లాగ్ని కూడా సరిగా పెట్టలేదు. ఇది లైబీరియా ఫ్లాగ్, అమెరికాది కాదు. ఇందులో వీళ్ళు చెబుతున్నారు మోడీ ట్రంప్కు భయపడి చీప్గా వస్తున్న రష్యన్ ఆయిల్ని కొనట్లేదు. అమెరికా క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది, ఒకవేళ ఇండియా రష్యన్ ఆయిల్ని కొన్నట్టు మాకు తెలిస్తే మేము మళ్ళీ మీ పైన టారిఫ్ వేస్తాము, మేము ఇండియాను మానిటర్ చేస్తూనే ఉంటాము అని ఒక లెటర్లో అమెరికా వివరించింది. గుర్తుపెట్టుకోండి, ఒక లెటర్లో చెప్పింది, కానీ ట్రేడ్ డీల్లో రష్యన్ ఆయిల్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు మోడీ భయపడ్డాడు అని చెప్తున్నారు. ఆ విషయాన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈమె పేరు మహువా మొయిత్రా. ఇదే విషయాన్ని బేస్ చేసుకొని ఈమె చెబుతుంది మోడీ గారు ఇండియాను సరెండర్ ల్యాండ్ లాగా మార్చేశారు అంట. ఈమె గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. మేడం గారు చేసిన ఘనకార్యాల గురించి మనం ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడదాం. కానీ ఎట్ ప్రజెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈమె వెస్ట్ బెంగాల్కి చెందిన టీఎంసీ పార్టీ ఎంపీ. టీఎంసీ పార్టీ అంటే మమతా బెనర్జీ పార్టీ. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మనం రష్యా నుంచి భారీ మొత్తంలో ఆయిల్ని గత 4 సంవత్సరాల నుంచి మాత్రమే కొంటున్నాము. అంతకుముందు మనం 1% ఆయిల్ని కూడా రష్యా నుంచి కొనేవాళ్ళము కాదు. ఒకసారి ఈ గ్రాఫ్ని చూడండి. మనం 2010 నుంచి దాదాపు 2021 వరకు రష్యా నుంచి 1% ఆయిల్ కూడా కొనేవాళ్ళము కాదు. ఎగ్జాక్ట్గా 2022 నుంచి మనం రష్యన్ ఆయిల్ని కొనడం స్టార్ట్ చేశాము. అది కూడా విపరీతంగా కొన్నాము. ఎందుకు? రష్యా యుక్రెయిన్ వార్ మొదలవడంతో అమెరికా రష్యా పైన వేల శాంక్షన్లు వేసింది. అప్పుడు రష్యా ఏం చేసిందంటే ఏ దేశం కూడా ఇవ్వనంత ఆయిల్ డిస్కౌంట్ని ఇచ్చింది. మనం మన కోసం, మన స్వార్థం కోసం రష్యా నుంచి ఆయిల్ని విపరీతంగా కొన్నాము. అంతేగాని ఇంతకు ముందు రష్యా నుంచి ఆయిల్ని కొనలేదు.
మనం కేవలం రష్యా నుంచే కాదు, ఇతర చాలా దేశాల నుంచి ఆయిల్ని కొంటున్నాము. మనం మన ఆయిల్ పర్చేస్ని ఆల్వేస్ డైవర్సిఫై చేస్తాము. ఒకే దేశం పైన డిపెండ్ కాము. ఈ విషయాన్ని రష్యా కూడా అర్థం చేసుకుంది. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలకు రష్యా కంటే ఎక్కువ నొప్పి కలుగుతుంది. ఇప్పుడు అపోజిషన్ పార్టీల లీడర్లు చెప్పేది ఏమిటంటే, ఈ మోడీ చాలా తక్కువ రేటుకు వస్తున్న రష్యన్ ఆయిల్ని ఇప్పుడు అమెరికా చెప్పడంతో కొనడం ఆపేసి ఎక్కువ డబ్బులు పెట్టి అమెరికా నుంచి, వెనుజులా నుంచి ఆయిల్ కొంటున్నాడు అని. ఇది అబద్ధం. మీరు ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఆయిల్ ప్రైజెస్ని చూడండి. రష్యన్ ఆయిల్ కంటే వెనుజులా ఆయిల్ కాస్ట్ ఇప్పుడు తక్కువగా ఉంది, లేదా ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్లో ఉంటుంది. మన ఇండియా పాలసీ ఏంటి? ఎక్కడ ఆయిల్ తక్కువకు దొరికితే అక్కడి నుంచి కొంటాము. ఇప్పుడు వెనుజులా తక్కువకు ఇస్తుంది కాబట్టి ఇండియా దానికి అగ్రి చేసింది. అమెరికా నుంచి కూడా మనం ఇంతకు ముందు నుంచే ఆయిల్ని కొంటున్నాము, కానీ తక్కువ మోతాదులో కొంటాం. ఎందుకు? అమెరికాను హర్ట్ చేయకూడదు అని. ఇప్పుడు కూడా దాన్నే మెయింటైన్ చేస్తాము. అండ్ ఇంకోటి, వెనుజులా ఆయిల్ కొంటే అది మనకు తక్కువ రేటుకు రావడంతో పాటు అమెరికా మనల్ని టార్గెట్ చేయదు. అమెరికా మనల్ని టార్గెట్ చేయకపోతే అడిషనల్గా $50 నుంచి $60 బిలియన్ ప్రాఫిట్ మనకు వస్తుంది. ఎలా? అమెరికా మనపై కోప్పడకపోతే అమెరికా మనపైన టారిఫ్ వేయదు. అమెరికా టారిఫ్ వేయకపోతే మనం ఎక్కువగా అమెరికాతో బిజినెస్ చేస్తాము. దానివల్ల మనకు ఎక్కువగా డబ్బులు వస్తాయి. అందుకే మనం అమెరికా వెనుజులా నుంచి ఆయిల్ కొంటాము అని ఒప్పుకున్నాము. అందులో తప్పేముంది? ఇప్పుడు ఈ అపోజిషన్ చెప్పేదాని ప్రకారం మనం అమెరికాను ఎదిరించి మేము మీ దగ్గర ఆయిల్ కొనము, మేము రష్యా నుంచే కొంటాము అని చెప్పి ఒకవైపు అమెరికాతో బిజినెస్ని వదులుకోవాలి, అమెరికాతో శత్రుత్వాన్ని కూడా కొనుక్కోవాలి. రష్యాకు మనకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, స్నేహం కూడా ఉంది. కానీ జియో పాలిటిక్స్లో ఎమోషన్స్, బాండింగ్, ఫ్రెండ్షిప్ పనికి రావు. దేశానికి, దేశ ప్రజలకు ఏది ఇంపార్టెంటో, ఏది పనికి వస్తుందో, దేశాన్ని ఏది అభివృద్ధి చేస్తుందో ఆ నిర్ణయాలు తీసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీలో కొందరికి డౌట్ రావచ్చు, బ్రదర్ ఇప్పుడు మనం సడన్గా ఆయిల్ని రష్యా నుంచి కొనడం ఆపేస్తే రష్యా ఫీల్ కాదా? రష్యా మనకు చాలా హెల్ప్ చేసింది కదా అని. రష్యా ఫీల్ కావట్లేదు. ప్రజెంట్ రష్యాని అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడడానికి భయపడుతుంది. చైనా కూడా భయపడుతుంది. అలాంటిది మనం రష్యా కోసం అమెరికాతో గొడవ పడదామా చెప్పండి? కొన్ని రోజుల క్రితం వెనుజులాకి రష్యాకు మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. అంటే వెనుజులాకు ఏదైనా అయితే కాపాడడానికి రష్యా రావాలి. అమెరికా వెళ్ళి వెనుజులా పైన దాడి చేసి అక్కడి ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళిపోయింది. అప్పుడు రష్యా ఏమైనా చేసిందా? అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడిందా? నో. ఎందుకు? అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడితే రష్యాకు మరింత నష్టం వస్తుంది. రష్యా అమెరికాతో యుద్ధానికి దిగితే నష్టం రష్యాకి. ఇక్కడ రష్యా ముందు తమ గురించి తాము ఆలోచించుకుందా లేదా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రష్యాకు ఇరాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యా యూక్రెయిన్తో ప్రాపర్గా యుద్ధం చేయడానికి ఇరాన్ తమ డ్రోన్స్ని సప్లై చేసింది. ఇప్పుడు అమెరికా ఇరాన్ పైన విపరీతమైన ప్రెజర్ పెడుతుంది, యుద్ధం చేస్తామో అని బెదిరిస్తుంది. ఆల్రెడీ మొన్న బాంబర్స్ని ఉపయోగించి వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేసింది. మరి అప్పుడైనా రష్యా అమెరికాకు ఏదైనా అగెన్స్ట్గా మాట్లాడిందా? ఇరాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిందా? నో. ఎందుకు? ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కానీ అమెరికాకు అగెన్స్ట్గా పోతే రష్యాకే ఎక్కువగా నష్టం వస్తుంది. సేమ్ ఇలాగే చైనాకు ఇరాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. చైనాకు వెనుజులాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వెనుజులా నుంచి ఎక్కువగా ఆయిల్ కొనేది చైనాని. మరి చైనా అయినా వెనుజులాని కాపాడడానికి వచ్చిందా? రాలేదు. అలా ఎందుకు? ఎందుకంటే ఏ దేశానికైనా, ఏ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్కైనా దేశ ప్రజలు, దేశం ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు వెనుజులా కోసం చైనా అమెరికాతో యుద్ధం చేస్తే చైనా బిలియన్స్ ఆఫ్ డాలర్లు నష్టపోతుంది. ఎందుకు? చైనా తయారు చేసే ప్రతి వస్తువుని అమెరికాకి అమ్ముతుంది. యుద్ధం స్టార్ట్ అయితే అమెరికా చైనా వస్తువుల్ని ఇంపోర్ట్ చేయడం ఆపేస్తుంది. అందుకే మన మోడీ ప్రభుత్వం కూడా అదే చేసింది. మనము అమెరికాకు ఎంత యాక్సెస్ ఇవ్వాలో అంతే ఇచ్చాము. ఈ డీల్ ద్వారా అమెరికా కంటే ఎక్కువగా లాభం మనకే ఉంటుంది. మనమే వేగంగా అభివృద్ధి చెందుతాము. ఈ డీల్ ద్వారా సక్సెస్ అయ్యింది ఇండియా. అమెరికాకు కూడా బెనిఫిట్ ఉంటుంది, కానీ వేరే విషయాల్లో, ఈ ట్రేడ్ విషయంలో అయితే ఇండియాకే మేజర్గా ప్రాఫిట్ ఉంటుంది. కానీ ఈ విషయాన్ని అపోజిషన్ పార్టీలు మార్చి చెబుతున్నారు. అడ్డగోలు ఎప్స్టీన్ ఫైల్స్ని అడ్డం పెట్టుకొని కొత్త కొత్త స్టోరీస్, డ్రామాస్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్ ద్వారా మన దేశంలోకి అమెరికా నుంచి గోధుమలు రావు, మనుషులు తినే మొక్కజొన్నలు రావు, వేరే ఏ పంట రాదు. అమెరికన్ పండ్లు, కూరగాయలు ఏవి కూడా రావు.
మన రైతులు పండించే పంటకు పోటీగా అమెరికన్ రైతుల పంటలు మన మార్కెట్లోకి రావు, మన వాళ్ళు రానివ్వరు. ఈ విషయాన్ని నేను గాల్లో చెప్పట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా వివరించారు. అలాగే రాతపూర్వకంగా అమెరికా ఇండియా జాయింట్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఒకసారి ఈ ట్వీట్ని చూడండి. ఇది చేసింది అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్, అంటే అమెరికా ప్రభుత్వానికి చెందిన ఒక బాడీ. ఇందులో వీళ్ళు అమెరికా నుంచి ఏమేం వస్తువులు ఇండియాలోకి ట్రేడ్ ద్వారా అమ్ముడు పోతాయో వాటిని చూపించారు. కానీ మేజర్ విషయం అది కాదు. ఒకసారి మన ఇండియా మ్యాప్ని చూడండి. ఇది మన ఇండియా పర్ఫెక్ట్ మ్యాప్. ఇందులో ప్రజెంట్ పాకిస్తాన్ ఆక్యుపై చేసి ఉన్న పీఓకే ఉంది, చైనా ఆక్యుపై చేసుకొని ఉన్న అక్సై చిన్ కూడా ఉంది. సాధారణంగా వేరే దేశాలు మన ఇండియా మ్యాప్ని ఈ విధంగా చూపించినప్పుడు ఇక్కడ డాటెడ్ లైన్ని పెడతారు, కానీ అమెరికా పెట్టలేదు. ఏదో మిస్టేక్ అనుకోకండి. అమెరికా లాంటి దేశానికి చెందిన గవర్నమెంట్ బాడీ ఇలాంటి మిస్టేక్లు చేయదు. వాళ్ళు మన మ్యాప్ని క్లియర్గా చూపించి మేము ఇండియా సైడ్ తీసుకుంటున్నాము అని క్లియర్గా చెప్తున్నారు. ఈ మ్యాప్ వల్ల పాకిస్తాన్లో, చైనాలో ఏడుపు మొదలైంది. ఒకసారి మీరే ఆలోచించండి. ఇన్ని రోజులు ఈ షాబాజ్ షరీఫ్ గాడు, ఆసిఫ్ మునీర్ గాడు ట్రంప్ బూటు నాకుతూ అతను చెప్పింది చేశారు. ఈవెన్ తమ దేశంలోని వనరుల్ని అమెరికాకు అమ్మేశారు. కానీ చివరికి ఏం జరిగింది? అమెరికా తనతో ప్రాపర్గా డీల్ చేసి వర్డ్ టు వర్డ్ కౌంటర్గా మాట్లాడే ఇండియాతో అలైన్ అయింది. వీళ్ళ కష్టం మొత్తం, వీళ్ళు చేసిన బూటు నాకే ప్రోగ్రాం మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ తర్వాత పాకిస్తాన్లోని ప్రజలు అక్కడి గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని రోజులు ట్రంప్ కాళ్ళు పట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏమైంది? చివరికి బెనిఫిట్ మొత్తం ఇండియాకే పోయింది అంటూ పాకిస్తాన్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. మన శత్రు దేశాలు ఈ విధంగా ఏడుస్తుంటే మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు ఈ ట్రేడ్ డీల్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. దీన్ని ఒక ఫెయిల్యూర్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లకు ఈ ట్రేడ్ డీల్ అర్థం కాలేదా, లేదా అర్థమైనా కూడా ఇండియాకు లాభం జరగడం, మోడీకి క్రెడిట్ రావడం వీళ్లకు ఇష్టం లేదా? నిజం చెప్తున్నాను, మన దేశానికి మంచి జరుగుతుంది అని తెలిసినప్పుడు ఈ డీల్ని వ్యతిరేకించాల్సిన అవసరం అపోజిషన్ పార్టీస్కి ఏముంది? ఈ ట్రేడ్ డీల్ ద్వారా బాగా ఇబ్బంది పడుతుంది ప్రజెంట్ ఎవరు అంటే, 1 పాకిస్తాన్, 2 బంగ్లాదేశ్, 3 చైనా అండ్ 4వది మన దేశంలోని అపోజిషన్ పార్టీలు అండ్ ఈ రాహుల్ గాంధీ. ఎనీవే, ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ ట్రేడ్ డీల్ ద్వారా మన దేశంలోని రైతులకు ఎటువంటి కొత్త సమస్యలు రావు. మన దేశానికి ఓవరాల్గా లాభమే జరుగుతుంది. మన అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. ఇక మీలో ఎవరైనా ఎప్స్టీన్ ఫైల్ గురించి అడగాలి అనుకుంటే, అందులో మోడీ గారి పేరు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే, నేను ఆల్రెడీ దానిపైన ఒక వీడియో చేశాను. దాన్ని చూడండి, మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ ట్రేడ్ డీల్ గురించి మీరేమనుకుంటున్నారు? దీనివల్ల ఇండియాకు లాభమా, నష్టమా? ఇక్కడ మోడీ గారు చెప్పేది నిజమా, రాహుల్ గాంధీ గారు చెప్పేది నిజమా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.